హలో అండి విజ్ఞాన్ గారు. ఎప్పటి వరకు పెద్ద బిజినెస్ మ్యాన్స్ లేకపోతే రాజకీయాలలో ఉండేవారు. ఈ స్పోక్స్ పర్సన్స్ని పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత అసలు స్పోక్స్ పర్సన్ అంటే ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళు ఎలాగ వర్క్ చేస్తారు, ఇవంతా తెలిసి వచ్చింది తెలుగు రాష్ట్రాలకి. మొట్టమొదటిసారిగా ఒక సినీ సెలబ్రిటీగా ఉన్న అల్లు అర్జున్ గారు ఒక స్పోక్స్ పర్సన్ని పెట్టుకుందాం అనుకుంటున్నారంట. ఆయన డెసిషన్స్తోనే ఎలా ముందుకు వెళ్ళాలి, ఏంటి, ఈ ఫ్యాన్ బేస్ పెంచుకోవడానికి. సో ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన పనులన్నీ అయిపోయాయి కూడా అంటున్నారు. బట్ ఎవరు ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదు. ఏంటి విషయానికి వస్తే, ఒక పర్సన్ బయటికి వచ్చి తన గురించి తను మాట్లాడుకోవడానికి వేదిక లేని పరిస్థితి. అంటే అది ఎవరు చేయిస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో తెలియదు. అవకాశం ఇవ్వని పరిస్థితి అదైతే కనబడతా ఉంది. ప్రత్యేకించి ఎవరిని నిందించలేము దీంట్లో, కనపడతా ఉంది. ఏంటి, అల్లు అర్జున్ ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బందులు పడితే సడన్గా ఒక రోజు ఆయన్ని ఏదైనా సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన్ని పిలిస్తే, ఒక వేదికని ఇస్తే మనసులో ఉన్న మాటలన్నీ కక్కేస్తాడు. సేమ్ మనం గతంలో మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్కి అల్లు అర్జున్ వచ్చినప్పుడు ఏది మనోడు కాదు పగోడు సిట్యువేషన్ చెప్పని నుంచి జరిగినవన్నీ అక్కడ కక్కేశాడు. అండ్ ఆ విషయాలు మాట్లాడిన తర్వాత అనిపించింది జనాలకి, ఎస్ ఇది కదా, ఎవరైతే ఆయన అన్నారో వాళ్ళందరి మీద దుమ్మెత్తిపోసారు, వాళ్ళకి మైలేజ్ కూడా రాలా, వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అర్థమైంది. తర్వాత చాలామందికి ఇప్పుడు ఆయన చెప్పిన సిట్యువేషన్ కూడా మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో అప్పుడెప్పుడో అల్లు రామలింగయ్య గారు అండ్ రావు గోపాలరావు గారు కలిసి ఉండే. ఆ తర్వాత అల్లు ఫ్యామిలీలో తెర మీదకి వచ్చింది నేనే. రావు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, బాగానే ఉంది. సో నేను ఆయన్ని కలిసినప్పుడు మేమిద్దరం కలిసి నటించాము. మేము ఆయన్ని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కామెడీ కూడా బాగుంటుంది. మాకు ఇది ఆ ర్యాపో అనేది ఉంటుంది. అందుకు ఆయన ఫస్ట్ సినిమాకి నేను రావాల్సి వచ్చింది. నా ఫస్ట్ సినిమాకి ఆయన రావాలి, ఆయన ఫస్ట్ సినిమాకి నేను రావాలి. ఆయన ఫస్ట్ సినిమా అంటే హీరో సెంట్రిక్, ఆయన ఫస్ట్ సినిమా తన సెంట్రిక్లో. అందుకు నేను వచ్చాను. మాకు గతంలో ఉన్న అనుభవం, ఒక అవినాభావ సంబంధం ఉంది అని ఒక రీజన్ అయితే ఉందిగా వచ్చాడు. నెక్స్ట్ సుకుమార్ గారి వైఫ్ పిలిస్తే వచ్చాను. ఆవిడ అలా పిలవగానే నాకు నచ్చిన వాళ్ళు పిలిస్తే ఎక్కడికైనా వస్తా అని ఇండైరెక్ట్గా తీయడం. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఆయన ఇబ్బంది పెట్టిన చాలా సిట్యువేషన్స్ వచ్చాయి. ఇది తండేల్ సినిమాకి ఆయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా పిలుస్తున్నామని చెప్పారు. ఆయన వస్తున్నాడు అంటే ఎక్కడ ఏం మాట్లాడతాడో అని గొంతు నొక్కడానికి అసలు ఆ ఈవెంట్కే పర్మిషన్ ఇవ్వాలి. నా వల్ల మీ ఈవెంట్కి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇట్స్ ఓకే, నేను ఎక్కడికి రాకూడదని ఒకటి ఉంది. అంటే అదా రీజన్, లేకపోతే నిజంగానే కాస్త హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా లేకున్నా అమ్మా, అల్లు అరవింద్ గారు చెప్పారు నా వల్ల నన్ను ఎలాగ ఇబ్బంది పెడుతున్నారు నాకు తెలుసు. నా వల్ల మళ్ళీ పాపం వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి? పాపం మా హీరో కూడా నిలబడడానికి నాలాగే తపన పడుతున్న హీరో. నాకు ఏదో పుష్ప వల్ల దేనివల్ల కొంచెం మంచి స్టార్డమ్ వచ్చింది, అలా వైకుంఠపురం వల్ల. అబ్బాయి ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు, పెద్ద హిట్ కావాలి, పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ గుర్తింపు కావాలి, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు నాలాగే. సో తను నా వల్ల ఇప్పుడు తను డిస్టర్బ్ అవ్వకూడదు. అలాంటి మెంటాలిటీ గల హీరో కాబట్టి రాలా ఈవెంట్కి. సరే, నిజంగానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా వాట్ ఎవర్. ఇప్పుడు అదే నిన్న మళ్ళీ అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే ఆ ఈవెంట్ కూడా అయ్యేది కాదు 100%. ఇది ఓవరాల్గా. ఇప్పుడు అల్లు అర్జున్కి అనిపించింది ఏంటంటే, ప్రజెంట్ నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఎందుకు అంటే, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళ చేతుల్లో పవర్ ఉంది, నా దగ్గర లేదు. పవర్ ఇన్ సెన్స్ అంటే ఇంకేదో ఆ దమ్ము ధైర్యం కాదు, అవతలకి అవి ఏమి ఉండవులే, కానీ జస్ట్ అంటే పొలిటికల్గానో లేకపోతే ఇంకేమన్నానో సిస్టమ్ వైజ్గా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వాళ్ళు తలుచుకుంటే ఈజీగా అయిపోతాయి. నేను ప్రజెంట్ అలా చేయలేను, ఎందుకంటే నేను దేంట్లోనూ క్రియాశీలకంగా లేను కాబట్టి నేను చేయలేను. సో ఓకే, నాకు ఒక విషయం అర్థమైంది, నన్ను ద్వేషించే వాళ్ళు ఎంతకాలం అయితే వాళ్ళ అధికారంలో ఉంటారో అంతకాలం నన్ను ఇబ్బంది పెడతానే ఉంటారు, నేను ఇబ్బంది పడాల్సి వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను అనే పర్సన్ ఉంటేనే కదా నన్ను ఇబ్బంది పెడతారు.
నా తరఫున నా సోల్ ఇంకొకరు ఉంటే నేను నాకు ఆ ఇబ్బంది ఉండదుగా. నా సోల్గా నా నాన్న మాట్లాడవచ్చు, నా అన్న మాట్లాడవచ్చు, నేను ఎవరినైనా అబ్బాయిని పెట్టుకుంటే వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే అప్పుడు అడుగుతారు సొసైటీని, వై యు ఆర్ డూయింగ్ దిస్ అని. నన్ను అడగడానికంటూ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది. ఎందుకంటే నువ్వు బయటకు వస్తే ఫ్యాన్స్తో ప్రాబ్లం అయ్యా, తొక్కిసలాట్లు అవుతున్నాయి, అందుకే మీరు బయటికి రావద్దు అని చెప్పడానికి నీ దగ్గర ఒక రీజన్ ఉంది. ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా మాట్లాడవచ్చు. నా తరఫున అన్ని వాయిస్లు తను డెలివర్ చేస్తాడు. తన కోసమైతే అభిమానులు వచ్చి తొక్కిసలాటలో చచ్చిపోరుగా, అంతేగా, అప్పుడు తను మాట్లాడొచ్చుగా. సో ఒకటి కాదంటే ఇంకొక చాయిస్ మన దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఆ చాయిస్ని అల్లు అర్జున్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. అండ్ అల్లు అర్జున్నే కానీ నిన్న ఎన్టీఆర్ కూడా పర్మిషన్ ఇస్తారో ఎవరో నాకు తెలియదులే. అల్లు అర్జున్ అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా వీళ్ళిద్దరి స్టార్డమ్ని కానీ, వీళ్ళిద్దరి మ్యానియాని కానీ, వీళ్ళకున్న జనాల్లో పాజిటివిటీని కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు. అది మాత్రం వాస్తవం. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి విషయానికి వచ్చేసరికి మీరన్న మాటనే ఏకీభవిద్దాం. ఒకవేళ నిజంగానే ఎవరైనా ఏదైనా చేస్తున్నారు అని అనుకుంటే అండగా నిలబడడానికి అల్లు అరవింద్ గారు ఉన్నారు కదా. అల్లు అరవింద్ గారే ముఖ్యమంత్రి కాదు, ఆయన ఏమి ఎంపీ కాదు, ఆయన ఏమి రాజ్యసభ మెంబరు రాజకీయాల్లో లేకపోవచ్చు, అంటే రాజకీయాలకు సంబంధించి ఆయన యాక్టివ్గా లేకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు గీతా ఆర్ట్స్ అంటే ఇప్పుడు నాగ చైతన్య గారిని పెట్టి తండేలని ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. అలాంటిది కొడుక్కి సపోర్ట్ గా ఉండరా? బ్రహ్మాండంగా ఉంటారు. మొన్న ఆయన ఇష్యూ నడిచినప్పుడు కూడా తోడుగా ఉన్నారు కదా. అదే చెప్తున్నా, భయపడాల్సిన అవసరం ఏముంది? ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళని పెట్టే ఇబ్బందులు వీళ్ళ ద్వారా ఇంకొకరు ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ వీళ్ళు పెట్టిన ఇబ్బంది వల్ల రేవతి చనిపోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ వీళ్ళు పెట్టిన ఇబ్బంది వల్ల ఒక తండేల్ అనే సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఆగిపోవాల్సి వచ్చింది. నా వల్ల ఇంకొకరికి ఏమి జరగకూడదని వీళ్ళు ఇలా ఉన్నారు. అండ్ సినిమాలో అల్లు అరవింద్ గారు సీనియర్ కాబట్టి, ఆయనకు ఆ పరపతి ఉంది కాబట్టే ఎవరైతే అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన సినిమాలు ఏవి నిలబడట్లా. ఓకే, రాజకీయాలలో స్పోక్స్ పర్సన్స్ ఉన్నారనుకో, జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టు ఒక స్ట్రాటజీ చెప్తారు. దాని ప్రకారం వీళ్ళు మాట్లాడాలా, ఏమైనా పనులు చేయాలా. అప్పట్లో మీకు గుర్తుకుందా కోడికత్తి వ్యవహారం అని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒకటి నడిచింది. అది తర్వాత చాలామంది దాన్ని ఎట్లా కన్వర్ట్ చేశారంటే అది ఒక స్ట్రాటజీలో భాగం అన్నారు. అది వైఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళదని కూడా అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకోండి, ఒక స్ట్రాటజీ ఉంటుంది, దానివల్ల వీళ్ళు లాభం పొందుతారు. వీళ్ళకి అది కాదు, ఇది కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ రంగం. కానీ ఎంటర్టైన్మెంట్ రంగం ఒకప్పుడు, ఇప్పుడు పూర్తి రాజకీయం అయిపోయింది. ఇప్పుడు స్క్రిప్ట్ కావాలి, స్క్రిప్ట్ని బట్టి నీ సినిమా పాటలు హిట్ అవ్వాలి, డైలాగ్ వర్షన్ ఉంటుంది. దీనికి రాజకీయాలకి స్పోక్స్ పర్సన్కి మనం ఎట్లా ముడిపెడతాం? చెప్పనా నీకొకటి, నాకు నువ్వు పడవు, ఓకేనా? నిన్ను పెట్టి ఒక 1 కోటి రూపాయలు, 10 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఉత్తముని పెట్టుకున్నావు. ఆ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్కి నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావు 6 పాటలు అందంగా కొట్టమని. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నీ సినిమా సగం షూట్ అవుతానే ఉంటుంది, ఆడ పాటలు కూడా కొట్టించాడు. ఏదో ఓ రకంగా వీఆర్ గోయింగ్ ఫ్రెండ్. నేను వెనక నుంచి కలిసి అదే మ్యూజిక్ డైరెక్టర్కి 2 కోట్లు ఇస్తా నీ పాటలు పాడు చేయమని. అది రాజకీయం అంటే, సినీ రాజకీయం అంటే అదే. అలా చేస్తే నీ కెరీర్ ఉండదు కదా. నా కెరీర్కి ఏమైంది? నువ్వు కాబట్టి ఇంకోటి అవకాశం ఇస్తాను, నెక్స్ట్ అవకాశం వరుస పెట్టి మా 3 సినిమాలు ఇస్తా, బాగా కొట్టు వెళ్ళిపో. ఒక సినిమా మ్యూజిక్ ద్వారా ఫ్లాప్ అయినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ కనబడలేదని లేడు. ఇప్పుడు స్పోక్స్ పర్సన్ నుండి ఇవన్నిటిని ముందుగానే గుర్తించి దానికి ఒక అడ్డు కట్టేస్తారా? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎవడు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది ఆయనకు తెలిసిపోతుంది ఈజీగా. ఎన్నో రాజకీయాలు చూసి ఉంటారు కాబట్టి. సినిమాలు ఇటువంటి స్ట్రాటజీ చూడలేదు, చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.